ఎయిర్పోర్టు నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా ఎయిర్పోర్టు పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు 99% పనులన్నీ పూర్తయ్యాయని తెలిపారు. అంతర్జాతీయ స్థాయి సదుపాయాలతో ఎయిర్పోర్టు త్వరలో అందుబాటులోకి రానుంది అని చెప్పారు. ఈ ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధికి కీలకంగా మారుతుందని రామ్మోహన్ పేర్కొన్నారు. హార్డ్ వర్క్తో ఈ యొక్క ఎయిర్పోర్ట్ను మనం నిర్మించాలనుకున్నాము. అందరి తాలూకా కంబైన్డ్ ఎఫర్ట్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, జిఎంఆర్ కానీ, ఇందులో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్క స్టేక్ హోల్డర్ మనసు పెట్టి మన ఉత్తరాంధ్రకి ఒక మణి కిరీటంలాగా ఈ యొక్క ఎయిర్పోర్ట్ని తయారు చేయాలనే ఆలోచనతో వాళ్ళందరి తాలూకా కాంట్రిబ్యూషన్, మన కూటమి ప్రభుత్వం తాలూకా ఎజెండా, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోదీ గారు వాళ్ళందరి తాలూకు ఆశీస్సులతో బ్రహ్మాండమైనటువంటి టెర్మినల్ బిల్డింగ్ ఎయిర్పోర్ట్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేస్తున్నామని గర్వంగా ఒక సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా మన ప్రాంత ప్రజలకు అందరికీ తెలియజేస్తున్నాను. ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జూలై 10, 2024 నాడు ఇక్కడికి వచ్చేసాం. అలాగే జూలై 12 నాడు ముఖ్యమంత్రి గారు కూడా ఒక 2 డేస్లో ఆ రోజు మొదటి నెలలోనే ఇక్కడికి వచ్చేసి సందర్శించి ఆ రోజు ఒక టార్గెట్ ఇచ్చారు. ఈ యొక్క ఎయిర్పోర్ట్ మనం నిర్మించడానికి డిసెంబర్ 2026